హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ కిచెన్. ఈరోజు నేను రొట్టె వేస్తున్నాను. మినప రొట్టె. ఓన్లీ బియ్యం మినపప్పు నానబెట్టి రొట్టె వేస్తున్నాను. ఆ ప్రొసీజర్ చూద్దాం, ఓకేనా. నైట్ 1 కప్పు మినపప్పు నానబెట్టాను. ఇది అయితే 2 కప్పులు బియ్యం కూడా విడిగా నానబెట్టాను అన్నమాట. ఇప్పుడు ఆ రెండింటిని మార్నింగ్ ఇలాగా మిక్సీ జార్లో వేసి 2 కలిపేసి మిక్సీ జార్లో వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటున్నాను. బరకగా మిక్సీ పట్టుకుని రొట్టె వేస్తాను. చూడండి, మిక్సీ పట్టుకున్న బ్యాటర్లో మనం జీలకర్ర వేసుకోవాలన్నమాట. జీలకర్ర వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలిపేసి దాన్ని రొట్టె మినపప్పు 2 కప్పులు రైసు రాత్రి నానబెట్టి చూడండి, ఇలా కొంచెం ఇలాగా రవ్వలాగా అంటే కొంచెం ఇడ్లీ రవ్వ లాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత దీనిలో మనం జీలకర్ర వేసుకుందాం. ఈ రెసిపీకి జీలకర్ర చాలా ఇంపార్టెంట్. కొంచెం ఉప్పు వేసాను ఆల్రెడీ. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకుని తర్వాత రొట్టె వేసుకుందాం. ఆల్రెడీ స్టవ్ మీద నేను చూడండి ఇలాంటి చిన్న డిష్ పెట్టాను అనమాట. చిన్న పాను, అదే తాల్సి అంటాం కదా దీన్ని, అది పెట్టాను. పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఫ్లేము మీడియంలో పెట్టుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్న అంటే రొట్టె బ్యాటర్ని జీలకర్ర కలిపాం కదా, ఉప్పు జీలకర్ర కలిపి ఇలా కొంచెం బాగా కలుపుకోవాలి. నేను ఈ జార్లోంచే వేసేస్తున్నాను. రొట్టె జార్లోంచే వేసేస్తున్నాను. చూడండి, ఇలాగా మనకి ఎంత కావాలో అంత మందంతో వేసుకోవాలి. వేసుకొని చక్కగా దీనిపైన ఒక మూత పెట్టేసుకోవాలి. చిన్న మూత ఒకటి పెట్టేసుకొని ఈ తాల్సీకి సరిపోయే మూత నాకు ఇది ఉంది, అందుకని ఇది పెడుతున్నాను. ఒక 5 మినిట్స్ ఇలాగ ఉడికించామంటే రొట్టె సగం వరకు కాలుతుంది. అప్పుడు మళ్ళీ రివర్స్ చేసుకుందాం, ఓకేనా. ఇది చాలా బలము, తర్వాత పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఆరోగ్యం అనమాట. అదే మేహవేడిని చంపేస్తుంది ఇలా వేసిన రొట్టె, ఓకే. ఇలాగా తీసేసి చూడండి, ఇలాగ అవుతుంది కదా. 3 మినిట్స్ అయింది. ఇప్పుడు మనం ఇలాంటి కొంచెం పెద్ద అంటే ఇది బరువుగా ఉంటుంది కదా రొట్టె, అందుకని కొంచెం ఇలాంటి హస్తం లాంటి దాంతో తీసి ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇది చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు డైలీ ఈ రొట్టె వేయడం, స్కూల్కి వెళ్ళేటప్పుడు సగమేమో ఇంటి దగ్గర తినేదాన్ని, సగమేమో స్కూల్లో తినేదాన్ని అనమాట. ఇలాగ మా ఫ్రెండ్స్కి కూడా చాలా ఇష్టం అయ్యేది ఈ రొట్టె. ఇలాగా ఇంకొక 2 మినిట్స్ అటువైపు కూడా కాలిన తర్వాత మనం తీసేద్దాం పక్కకి. ఎంతో టేస్టీ రొట్టె తయారైంది. ఓన్లీ మినపప్పు బియ్యపు రవ్వ అంటే బియ్యం నానబెట్టి పప్పుతో కలిపి రుబ్బాను, చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ ఇంకొక స్టవ్ ఆన్ చేసి మా పాపలకి, చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఈ చిన్న దానిలో వేసానంటే ఇది ఒక్కొక్కరికి సరిపోద్ది అనమాట. అందుకని దీనిలో వేస్తున్నాను. పిల్లలకి దీనిలోను, పెద్దవాళ్ళకేమో దీనిలోనూ వేస్తున్నాను. అయితే ఇది అయిపోయింది, తీసేస్తున్నాను. చూడండి, చాలా చక్కగా రెడీ అయిపోయింది. ఇలా తీసేసి పక్కకి మళ్ళీ కొత్త రొట్టె వేసుకుందాం.
ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనిలోనూ కొద్దిగా ఆయిల్, దీనిలోనూ కొద్దిగా ఆయిల్ వేస్తాను. వేసి రొట్టె వేసేస్తాను అన్నమాట. చూడండి ఇలా ఇలా తిప్పిన పిండి ఉంది కదా, ఇక్కడ కొంచెం పెద్దవాళ్ళకి అంత వేసుకుంటే సరిపోద్ది. చిన్నపిల్లలకి అది ఉడికేసరికి దాన్ని ఫుల్గా నిండుతారు అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను దీనికి మూత పెట్టేసుకున్నాను. దీని మీదేమో ఈ మూత పెట్టాను. దీనికి ఒక చిన్న మూత ఉంది, అది పెట్టాను. ఇలాగా చిన్న మూత పెట్టాను కదా. ఇప్పుడు చూడండి ఎలా అయిందో. దీన్ని తిరగేసుకుందాం. ఇది ఇంత పెద్ద గరిట కుదరదు కాబట్టి చిన్న స్పూన్తో తిరగేస్తాను. తర్వాత దీన్ని కూడా తిరగేసుకుందాం. చూడండి ఎలా కాలిందో చక్కగా. ఇది రెండోది అన్నమాట. చూసారా ఎంత బాగుందో. ఇది చాలా బలం. తర్వాత అదే షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది. ఎందుకంటే మేహ వేడి తగ్గిస్తుంది. మేహ వేడి అంటేనే కదా షుగరు. మేహ వేడి ఎక్కువైతేనే షుగర్ వస్తుంది కదా. అందుకని ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. జనరల్గా మేము తప్పనిసరిగా వేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఇది కూడా తిరగేద్దాం. ఇది ఇలా తీసి ఇలాగా తిరగేసుకోవాలి. ఇలా కాలిపోయిన తర్వాత తీసేద్దాం. అది చూసారా ఎంత బాగా కాలిందో. అటువైపు ఇటువైపు కూడా, అటువైపు ఫస్ట్ వైపు 3 నిమిషాలు, రెండో వైపు 2 నిమిషాలు అయితే సరిపోద్ది. తర్వాత ఇది కూడా తిరగేసాను కదా. దీన్ని కూడా ఇది పెద్ద గరిటెతో అయితే రాదు కాబట్టి నేను చిన్న స్పూన్తో తీస్తాను. ఇలా ఇప్పుడు మరొకటి వేద్దాం. ఆయిల్ కూడా మనం ఎంత ఆయిల్ వేసినా దానికి కావాల్సినంత మాత్రమే అబ్జర్వ్ చేసుకుని మిగిలింది అలా చూసారా ఆయిల్ ఉండిపోయింది, అలా ఉండిపోద్ది అనమాట. అంటే ఆయిల్ మనం ఎంత ఎక్కువ వేసినా కానీ ఒకవేళ ఆయిల్ ఎక్కువ మనం వేసినంత లాగేస్తుంది అని అనుకోక్కర్లేదు. దానికి కావాల్సినంత మాత్రమే తీసుకుని మిగతాది జార్లో ఉండిపోద్ది అనమాట. ఇలాగా మనిషికి ఒకటి చొప్పున వేసుకుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో ఇష్టంగా తింటారు. ఓకేనా. ఇప్పుడు ఇలాగ మూత పెట్టేద్దాం. దీని మీద కూడా ఇలా మూత పెట్టేద్దాం. ఇది రాత్రిపూట నానబెట్టుకుంటే సరిపోద్ది. రాత్రిపూట మళ్ళీ అదే రుబ్బుకోక్కర్లేదు. మనం పడుకునే ముందైనా సరే 1 కప్పు మినపప్పు, 2 కప్పులు బియ్యం విడివిడిగా నానబెట్టి వాటిని పొద్దున్న మనం లేచిన తర్వాత మిక్సీ పట్టుకుని కొంచెం బరకగా మిక్సీ పట్టుకుని ఆ వెంటనే రొట్టెలు వేసేసుకోవచ్చు. ఇది ప్రాసెస్ చాలా ప్రాసెస్ చిన్నది. అలాగే దీని ఆరోగ్యం మాత్రం ఇవి తినడం వల్ల వచ్చే ఆరోగ్యం మాత్రం చాలా ఎక్కువ అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎప్పుడైనా ఇడ్లీ పిండి కానీ దోశ బ్యాటర్ అయితే నైట్ రుబ్బుకుంటాం కదా, అలా కాకుండా మనం నైట్ పడుకునే ముందు వరకు ఏదైనా టిఫిన్ కోసం రెడీ చేసుకోలేదు అనుకున్నప్పుడు ఒకసారి ఇలా చెయ్యండి. నైట్ పడుకునే ముందు 1 కప్పు మినపప్పు, 2 కప్పులు బియ్యం నానబెట్టుకోండి. పొద్దున్నే ఇలా బరకగా మిక్సీ పట్టుకొని ఇలాంటి రొట్టెలు వేసుకుంటే అసలు మీరు వాటిని ఎంత ఎంజాయ్ చేస్తారో మీకే తెలుస్తుంది. ఓకేనా. తప్పనిసరిగా మర్చిపోకండి. ఎందుకంటే మేము తరచుగా వేస్తాను నేను ఇది. షుగర్ పేషెంట్స్ బాగా తినాలి కదా, నాకు కొంచెం షుగర్ ఉంది కాబట్టి తరచుగానే వేస్తూ ఉంటాను. చిన్నప్పటి నుంచి అలవాటు, పైగా ఇప్పుడు ఇది తినడం వల్ల ఆరోగ్యం కదా అని చెప్పేసి నేను తరచుగా వేస్తూ ఉంటాను. ఒకసారి తిని చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా. మర్చిపోవద్దు. ఇంకా ఉడుకుతున్నాయి. మా పాపలకేమో ఇవి, పెద్దవాళ్ళకి ఇక్కడ
ఓకేనా? మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉంటారా మరి? బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.